మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో మనకైతే సమ్మర్ వచ్చేసింది. మరి చిన్న పిల్లలు పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ టైంలో మంచిది, ఒకసారి డాక్టర్ మన ముందున్నారు. సో డాక్టర్ మల్లికార్జున రావు అయితే మన ముందున్నారు. సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో మనం బాగానే ఉంటాం. సమ్మర్ వచ్చేసింది. మరి ఇలాంటి టైంలో చిన్న పిల్లలు పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా మన దేశం భూమధ్య దగ్గర ఉండడం బట్టి మనకి 3 కాలాలు ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలం, అట్లాగే వేసవికాలం. వేసవికాలంలో మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి బయటికి వెళ్ళేటప్పుడు ఎండను తట్టుకునే దానికోసంగా గొడుగు లాంటివి తీసుకుపోవాలి, టోపీ లాంటివి పెట్టుకోవడం మంచిది. అట్లాగే డీహైడ్రేషన్ కాకుండా ఉండే దానికోసం నీళ్ళ ఆహారం బాగా తీసుకోవాలి. అందుకనే సృష్టి మనకి పుచ్చకాయ లాంటి, దోసకాయ లాంటి అట్లా ఇచ్చింది. మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మజ్జిగ ఎక్కువ తీసుకోవడం, కొంచెం ఉప్పు వేసుకొని, అట్లాగే మంచినీళ్ళు బాగా తాగడం. సుమారుగా 50 కేజీలు ఉన్న ఒక వ్యక్తి కనీసం రోజుకి 3 లీటర్లు కనీసం తాగాలి. అట్లా తాకపోతే కిడ్నీ సరిగా పనిచేయదు. అట్లాగే శరీరంలో ఉండే అవన్నీ కూడా పనిచేయడం మానేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఎండాకాలంలో నీళ్ళ ఆహారం తీసుకోవాలి. ఓకే. మరి చిన్న పిల్లలు సార్, చిన్న పిల్లలు అంటే ఎక్కువ తినలేరు, పెద్దవాళ్ళు కూడా అంతగా తినలేరు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి? ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 11 సంవత్సరాల బిడ్డ వరకు కూడా చాలా మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. 11 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్ళకపోవడం మంచిదమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల ఓజోన్ పొర దెబ్బతినింది. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే హానికర కిరణాలు డైరెక్ట్ మన మీదకి వస్తే చర్మ వ్యాధులు కావచ్చు, అలాగే చిన్నపాటి డిహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. కాబట్టి చిన్నపిల్లలు ముఖ్యంగా 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ లోషన్స్ పూసుకోవడం పోవడం, గొడుగు లాంటి టోపీ కనుక్కున్నాం కదా, అలాంటివి వాడితే మంచిది. కాబట్టి అందులో వాళ్ళకు కూడా ఈ లిక్విడ్స్, జావ లాంటి పదార్థాలు తీసుకుంటే, అలాగే ఫ్రూట్స్ బాగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. సో అదేవిధంగా ఎండాకాలంలో వచ్చినప్పుడు కొంచెం స్కిన్ ప్రాబ్లం కూడా వస్తూ ఉండిద్ది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సార్? అదే ఖచ్చితంగా పాత రోజుల్లో నువ్వుల నూనెతోటే మర్దం చేసుకునేవాళ్ళు, తల్లి మర్దం. అట్లాగే కొబ్బరి నూనె ముఖానికి కానీ చేతులకు కానీ ఎక్స్పోజ్ పార్ట్స్ పూసుకుంటే మంచిది. మరి డ్రై అయిపోతుంది, స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, జెల్ వస్తుంది. ఒకసారి స్క్రాచెస్ పెడితే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అట్లా. సో ఇలాంటి టైంలో సన్ స్క్రీన్ యూజ్ చేయడం, ఇలాంటి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తుంటారు, అలాంటి మంచి చేస్తారు యూజ్ చేయడం మంచిది. అదే పెట్రోలియం లాంటివి కాకుండా న్యాచురల్గా మనకు దొరికే వెన్న, కొబ్బరి నూనె అట్లాంటివి పూసుకుంటే మంచిదమ్మా. ఓకే. సో అంటే వెన్నంటే చిన్న పిల్లలు కూడా పోయొచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా? అది ఎలాంటి టైంలో పూస్తే మంచిది సార్? మనం ఇంట్లో ఉంటే పర్లేదు, కానీ ఖచ్చితంగా బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మాయిశ్చరైజర్స్, న్యాచురల్ మాయిశ్చరైజర్స్ వాడాలి. అంటే అవి కొంచెం జిడ్డుగా ఉంటాయని చెప్పి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు కదా సార్. మంచి కంపెనీ మాయిశ్చరైజర్స్ వాడుకోవడం. ఈ సమ్మర్ లో మనం చూస్తున్న చాలా మందిని గమనిస్తూ ఉంటాం, వడదెబ్బ తగిలింది అంటూ ఉంటారు. అసలు ఇది ఎలా తగులుతుంది, అంటే దేని వల్ల, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకళ్ళు తగిలితే? అదే మనం ఇందాక అనుకున్నాం కదా, డిహైడ్రేషన్ అంటేనే వడదెబ్బ, సన్ స్ట్రోక్ అట్లా అంటుంటారు. శరీరానికి మనిషికి కావాల్సినటువంటి నీటి శాతం లేకపోతే మెదడు కానించి, కిడ్నీల కానించి ప్రతి ఒక్క అవయవం కూడా డిహైడ్రేషన్కి గురవుతుంది. దాన్నే వడదెబ్బ అంటాం. చిన్నపిల్లలు అయితే మరణించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు. ఇప్పుడు ఒక ఉదాహరణ థమ్స్అప్ లాంటి అనుకోండి, దాంట్లో ఒక 100 mlకి సుమారుగా 8-9 స్పూన్లు చక్కెర కలుపుతారు, కెమికల్స్ కలుపుతారు. దాంట్లో కార్బోనేటెడ్ వాటర్ అంటాం. ఆ గ్యాస్ ఉంటేనే దాని టేస్ట్ ఉంటుంది. ఆ గ్యాస్ లేకపోతే టేస్ట్ విపరీతంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. అది హై కాన్సన్ట్రేటెడ్ కాబట్టి మనలో ఉండే నీటి శాతం పీల్చేసేస్తారు. అవి డిహైడ్రేషన్ క్రియేట్ చేస్తాయి. అట్లా కాకుండా నిమ్మరసం, టెంకాయ నీళ్ళు,
మజ్జిగ ఇలాంటి నేచురల్గా ఉండే పానీయాలు తీసుకుంటే డిహైడ్రేషన్ రాదు. కాబట్టి వీరంతవరకు మనం ఇలాంటి నేచురల్గా దొరికే పానీయాలను సేవించడం ద్వారా డిహైడ్రేషన్ నుంచి మనం తప్పించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ సమ్మర్ గురించి మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఎలా ఎప్పుడెప్పుడు వస్తుందో ఇలాంటి వీడియో అని. సో ఇలాంటి సమ్మర్ వస్తుంది కదా, సో ఇంత మంచి జాగ్రత్తలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే. మరి చూసారు కదండి, సమ్మర్ అయితే వచ్చేసింది. మరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం డాక్టర్ మాటలైతే అడిగి తెలుసుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ సాయినాథ్తో నేను మీ శివకుమారి.